ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అనుదినము దేవుడు తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. మీరందరూ బాగున్నారు కదా. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక. ప్రతిరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు గనుక విశ్వాసంతో నమ్ముతూ ప్రభుని స్తుతించండి. అనేకమైన కార్యాలు దేవుడు మీ పట్ల జరిగించబోతున్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా 60వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను. జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును. ఆమేన్. హల్లెలూయా. దేవాది దేవుడు ప్రభు సెలవిస్తున్నాడు. జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వస్తుంది. అవును, ఆయన నీకు ఐశ్వర్యాన్ని అనుగ్రహించేవాడు. ఎందుకంటే సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, జ్ఞానం కొరకు ప్రార్థించినప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో నీకు జ్ఞానముతో పాటు ఘనతను ఐశ్వర్యం నీకు ఇస్తాను అంటాడు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఐశ్వర్యవంతుడు. నీవు దరిద్రతలో ఉండడం దేవుని చిత్తం కాదు. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచి, ప్రభువా నన్ను ఆశీర్వదించి, నన్ను దీవించు, నా చేతి పనిని దీవించు అంటే దేవుడు తప్పకుండా నీ యొక్క చేతి పనిని ఆశీర్వదించి ఐశ్వర్యంగా మార్చేవాడు గనుక ఒకవేళ ఈరోజు నీ స్థితి బాగాలేదేమో, నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావేమో, నువ్వు దరిద్రతలో ఉన్నట్టుగా ఉందేమో, కానీ దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నీ యొద్దకు ఐశ్వర్యమును దేవుడు నీ యొద్దకు పంపబోతున్నాడు. నీ చేతి పనిని ప్రభు దీవించబోతున్నాడు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు సమస్తము చేయగలవాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు వాక్యాన్ని విశ్వసించు. ఎందుకంటే దేవుడు అంటున్న నీ యొద్దకు ఇదిగో ఐశ్వర్యం వస్తుందంట. జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును అంటున్నాడు. దేవుడు నీకు ఐశ్వర్యాన్ని అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి నీ చేతి పనిని, నీకు ఇవ్వబడ్డ దాని అంతటిని దేవుడు ఆశీర్వదించి ఐశ్వర్యంగా మార్చబోతున్నాడు కనుక ఈరోజు దేవుని వాక్యాన్ని నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం నాయన. ఎంతమంది బిడ్డలు దరిద్రతలో ఉన్నాము, లేమిలో ఉన్నాము అని బాధపడుతున్నారేమో, కానీ ఈరోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చే దేవుడు. ఆ రోజు సొలొమోనును అయ్యా ఐశ్వర్యం ఇచ్చినావు. నీ బిడ్డల జీవితాల్లో కూడా అయా ఘనతను, ధనమును, ఐశ్వర్యం ఇచ్చిన ఆయన వారిని ఘనపరచబోతున్నందుకే మీకే స్తోత్రం చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.